శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం. ఇటీవల మనం ఒక ఇంటిని పరిశీలించామండి. ఆ ఇంట్లో ఏం చేశారంటే వాళ్ళు అంటే ఇంటి నిర్మాణం చేయకముందు మనల్ని ఏమీ అడగలేదు, కనీసం ప్లాన్ కూడా మనకు చూపించేయని చెప్పలేదు. అయితే వాళ్ళు తర్వాత చూపించారు మనకి. దాన్ని ఇంకా మనం ఏమి చేయలేమని చెప్పాము. ఎందుకంటే పునాదులు వేసేసారు, గోడలు కట్టేశారు, స్లాబ్ ఒకటే వేయాలి, ఇంకా గోడలు అయితే కట్టేశారు. అదేవిధంగా చూస్తే వాళ్ళకి తూర్పు ఫేసింగ్ అండి, 150 గజాల స్థలం తూర్పు ఫేసింగు. అలాగే ఉత్తరంలో వాళ్ళు 4 అడుగులు ఖాళీ జాగా వదులుకున్నారు. 4 అడుగులు ఖాళీ జాగా వదిలినప్పుడైనా సరే వాళ్ళు సెప్టిక్ ట్యాంక్ అనేది ఉత్తర వాయువులో చక్కగా ఒక 6 అడుగులు లోతు తీసుకొని ఒక 3.5 అడుగులు వెడల్పు, అంటే కాంపౌండ్ వాళ్ళకు తగలకుండా, అలాగే ఇంటి మదర్ వాళ్ళకు తగలకుండా, ఇంటి బేస్మెంట్కి తగలకుండా ఒక 3.5 లేదా 3.5 అడుగులు వెడల్పులో ఒక 6 అడుగులు పొడవులో చక్కగా మూలకు వెళ్లకుండా చక్కగా దాన్ని ప్లాన్ చేయొచ్చు ఉత్తర వాయువులో సెప్టిక్ ట్యాంక్ అనేది. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ ఉత్తర వాయువులో ఉత్తర సైడ్ 4 అడుగుల సందును కూడా ఖాళీగా అలా వదిలేశారు వాళ్ళు రాకపోకలు. కానీ సెప్టిక్ ట్యాంక్ మాత్రం ఇంటి తూర్పు ఫేసింగ్ వాళ్ళది. మెట్లు ఆగ్నేయంలో పెట్టారు. ఇంకా మెట్లు పెట్టిన తర్వాత ఇంక తూర్పు ప్రహరీకి అంటూ ఇంకా స్థలం లేదు. ఏం చేశారంటే మెట్ల కింద ఎంత స్థలం ఉందో అంత స్థలం కూడా ఒక పెద్ద భోషానం లాగా ఒక సెప్టిక్ ట్యాంక్ అనేది తీయడం జరిగింది. అదేదో అందులో మనము గనులు దాచుకుంటాం, నిధులు దాచుకుంటాం అన్నట్టు అని అతిపెద్ద సెప్టిక్ ట్యాంక్ తీశారు మెట్ల కింద. ఎందుకంటే ఇలా చేశారు, అక్కడ ప్లేస్ ఉంది లేదు, మా మేస్త్రి ఇక్కడే మంచిది అన్నాడు, మా మేస్త్రి ఇక్కడే కట్టమని చెప్పాడు. నేను కూడా అదే కరెక్ట్ అనుకో, ప్లేస్ వేస్ట్ కాదు కదా, ఎలాగ మెట్లున్నాయి, మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ ఉంటే ఏమవుతుంది అని భావంతో మనం చెప్పినా కానీ ఆయన లేదు నేను ఇక్కడే ఉంచుకుంటానని చెప్పడం జరిగింది. సరే ఆయన ఇష్టానికి వదిలేసాము. చూడండి, అసలు మెట్ల కింద మనము టాయిలెట్టే ఉండకూడదని చెప్తాము. ఒకవేళ ఉన్నా దానికి ఏ విధంగా మెట్ల కింద ఇవ్వాలి అని మనం ఒక సలహా చెప్తాము. అది మీకు ఫోన్లో ఇలాగ వీడియోలు చెప్తే అర్థం కాదు కాబట్టి అలా కొంతవరకు మనం మెట్ల కింద టాయిలెట్ నిర్మాణం ఏ విధంగా చేయాలి, అలాగే మనకి తూర్పు దిశలో ఉన్నటువంటి వంటగది ఎక్స్టెన్షన్ అవ్వకుండా, అంటే ఆ యొక్క కోణం పెరగకుండా అక్కడ మనం 4 వైపులా తిరిగేటువంటి స్థలం మనకు ఉండాలి కాబట్టి అక్కడ ఆగ్నేయం పెరగకుండా చూసుకుంటాము. కాబట్టి వాస్తు ప్రకారం మనం ప్లాన్ చెప్తాం. కానీ వీళ్ళు ఆగ్నేయం పెంచుకున్నారు, మెట్లు అనేవి రావడం జరిగింది. ఆ మెట్ల కింద మెట్లు ఒక 13 అడుగులు పొడవు, ఒక 8 అడుగులు వెడల్పు ఉంటే ఆ అంత భాగంలో కూడా అతిపెద్ద సెప్టిక్ ట్యాంక్ అని తీశారు. దానికంటే కూడా వాళ్లకు వాటర్ సంపు చిన్నగా ఉంటుంది. సో వాళ్ళకి చెప్పాము, ఇలా ఉంటే మీకు ఆడవాళ్ళపైన కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వంటకి గోడకి ఆనుకొని ఒక సెప్టిక్ ట్యాంక్ మెట్ల కింద మొత్తం పెట్టేది మంచిది కాదని చెప్పినా వాళ్ళు వినలేదు. కాబట్టి మమ్మల్ని మీరు పిలిచినప్పుడు మేము చెప్పింది వినగలిగితేనే పిలవండి, లేకపోతే వదిలేసేయండి. మేము వచ్చి చెప్పినా కూడా మేము ఉంటా ఉన్నప్పుడు అది మీ డబ్బులు లాస్ తప్ప మేము వచ్చి అంత దూరం మాకు కూడా బాధ అనిపిస్తుంది.